వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురు దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ముఖ్యమైన విషయం ఏంటి అనంటే, అసలు ఈ స్టోరీని గిట్లెందుకు ఎత్తుర్రు అని కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి దోస్తులు. ఇది రియల్ స్టోరీ కాబట్టి జరిగింది జరిగినట్టయితే మీకైతే చూపిస్తున్నాము. ఇలా మేం క్రియేట్ చేసింది అయితే ఏం లేదు. మా అంటే సైడ్ క్యారెక్టర్స్ ఏమన్నా జోక్స్ కానీ ఏదన్నా అవి క్రియేట్ చేస్తాం కానీ స్టోరీని మాత్రం ఉన్నట్టుగానే తీస్తున్నాం అన్నమాట. వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. చాలా మంది మీ బాబు హెల్త్ ఎట్లుందని అడుగుతున్నారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అండి. మా బాబు ఇప్పుడు జ్వరం తగ్గింది, స్కూల్ కి అయితే వెళ్తున్నాడు. కానీ టైఫాయిడ్ కాబట్టి సిరప్స్ వాడుతున్నాము. ఫుడ్ కూడా ఎక్కువ రైస్ అయితే పెడతలేమన్నమాట. మరి దోస్తులు, ఈ రోజు వీడియో ఏంటి అనంటే, పెళ్ళాం వద్దు ప్రియురాలు ముద్దు పార్ట్ 53 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అవునే లత, మరి ఏమన్నా పని చూసుకోవాలా చిన్నది? ఏం పని చూసుకుంటావు? ఏం కథ? ఉన్న భూమి కౌలుకు ఇత్తిమి. మరే మనము ఏద్దామా వచ్చే పంటకు వేద్దాం గాని ఇక ఇప్పుడు ఏడనే ఇంకో 4 నెలలు కావాలాయే. అప్పటి వరకు ఇంత ఏదన్నా పని చూసుకోవాలా. ఇక ఎందుకు అనంటే, ఆ పొర్లుండే ఎట్లా ₹1 ఇయ్యాలన్నా ₹2 ఇయ్యాలన్నా కూడా నా దగ్గర పైసలు అనేటివి ఉండాలి కదా. ఇత్తుకు దానికి దీనికి కొడుకుని అడిగితే కొడుకు కూడా కోప్పడతాడు కదా. అదే నా దగ్గర ఉంటే ఎప్పుడన్నా గట్లనే పిల్లకు దేనికో దానికో ఇత్త కదా అని. నీకంత ఓపిక ఉంటే ఏమన్నా దొరికేది ఉంటేనేమో చేసుకో, లేదు అని అంటేనేమో సప్పుడేగా ఉండు. నేను ఏది కూడా ఏమన్నా అన్నా కూడా నాకే పాపం తలిగేటట్టు ఉన్నది. ఆ పిల్లను ఇప్పుడు చూసుకోవద్దన్నా బాధే, చూసుకోవాలన్నా బాధే. ఇక నీ ఇష్టం. నేనేమన్నా అప్పటిసుంది ఇప్పటికి నేను నిన్నేం అంటలేను. మా అంటే అట్టి మాటలు అంట కావచ్చు కానీ అంతగానో నిన్నైతే ఏమి ఇబ్బంది పెడతలేను. పెట్టినామని కూడా నేను అంటలేనే. ఓ మాన్స, పన్నడారా చిన్నోడు? పన్నడత్తమ్మా. అన్నడారా రాత్రి మళ్ళా? ఏమనలేదు మామయ్య. ఆయన అన్న మాటలు మీరైతే పట్టించుకొని బాధపడకండి, సరేనా? ఏ బాధపడు ఏముందిరా. ఇక వాందికి ఆలోచించి నేను కూడా చూసిన. ఆడు అన్నది కరెక్టే గాని బాధ ఏం లేదు. ఆయన ఒక్కడే కష్టపడుతుండు మన ఇంట్లో. మనందరినీ చూసుకోవాలనంటే ఆయన ఒక్కని వల్ల అవుతుంది. కానీ వాళ్ళ నీళ్ళని తీసుకొచ్చి పెడితే, వాళ్ళ బాధ్యతలు వీళ్ళ బాధ్యతలు తీసుకొచ్చి పెడితే ఇప్పుడు చూసుకుంటాం కావచ్చు. అయ్యో ఇంత కడుపుకు అన్నమో అదో ఇదో పెడతాం కావచ్చు. ఇక తర్వాత పెళ్లిళ్ళు పేరంటాలు ఏదన్నా అయినా కూడా మళ్ళా మనకే వస్తుంది. ఇక అందుకే అని ఆయన అవన్నిటి గురించి టెన్షన్ తీసుకోవాలని అనుకోవట్లేదు మామయ్య. మీరైతే ఆయన గురించి తప్పుగా అనుకోకండి. ఆయనకు నువ్వన్నా అత్తమ్మన్నా ప్రేమనే. వాళ్ళిద్దరిని మనం చూసుకోవాలని ఎప్పుడు నాతో అంటనే ఉంటాడు. అయ్యో మానస, వాడన్నది కూడా కరెక్టేరా. వాడేం తప్పు మాట్లాడలేదు. నువ్వెందుకు అంతగానం ఫీల్ అవుతున్నావు? మామయ్య ఏమనుకోడు. మామయ్య చేసిన లంగ పనులకు వాడు అనక మామయ్యకు మొత్తం నెత్తికెక్కింది. ఏంటిదే? ఇప్పుడు కూడా అనకపోతే ఇంకా అదైతదనే అన్నాడు. అయితవాయే. సరే అత్తమ్మ. చిన్నోడు ఇంకా లేవలేదా మరి? స్నానం పోసినాక అటేమన్నాడు అత్తమ్మ? రేపు పోతా, రేపు డాడీ వస్తా అని అన్నాడు. అయ్యో, రేపు శ్రీను వడగొట్టకపోనారా? ఏమో మరి శ్రీనుకు పని ఉంటది కావచ్చు అని అన్నాడు. ఏదో పని మీటింగ్ ఉంటదట రేపు. మరి ఒకవేళ మీటింగ్ లేకపోతేనేమో ఈయన వడగొడతా అన్నాడు, లేకపోతే డాడీ వచ్చి తీసుకుపోతా అని అన్నాడు. మరి ఉండొచ్చు కదా రాయిపోయి ఏం చేస్తావు? ఈడ నేను చూసుకుంటలేనా? లేదత్తమ్మా, కొంచెం అక్కడ ఉందంతా ఇక్కడ ఉండదు కదా. ఉంటా. చిన్నోడు 5 నెలలోడు అయ్యేదాకా ఆడికిడికి తిరుగుతూనే ఉంటా గాని. అబ్బో, 5 నెలల దాకా ఎందుకు? 3 నెలలు పడేదాకా ఉండిరా. సరే మామయ్య, చూద్దాం. అటు పోయి చూసత్తనే. మరి పిల్లని అలా బడికి బొమ్మని చెప్పినా కదా. మరి పోయిందా లేదా, ఇంటికాడనే ఉందా, ఏం చేస్తాందో అట్లా పోయత్తా. పోయిరాపో అంగేసుకొని. అట్లా కూడా ఎవరన్నా అంటారా నిన్ను? అయ్యో, నువ్వు అన్ని కారడ్డాలా ఆవిడే ఉన్నదేమే. పో
బిడ్డ నువ్వు మనసులా ఏం పెట్టుకొని నువ్వు చచ్చిపోయినవే బిడ్డ. నువ్వు చచ్చింది ఎట్లో కూడా మాకు తెలుస్తలేదు. అంతా నువ్వు ధైర్యం గల్లా మనిషివి. నీకు ఎట్లా సావాలని అనిపించింది? నీకు సావు బుద్ధి ఎట్లా పుట్టుకొచ్చింది బిడ్డ? పిల్లనేమో బడిగును అమ్మమ్మ అని అనబట్టే బలవంతంగా నేను ఎట్లా తయారు చేద్దును బిడ్డ? నువ్వుంటే నీ బిడ్డను బడికి పంపించుకుందువు, బువ్వకు రండుదువు, ఇంత ఏదో ఒక పని చేద్దువు బిడ్డ. నేను సాధన కాకుండా అయిపోయినా. ఎందుకే మమ్మల్ని ఇట్లా దూరంగా పెట్టి వెళ్ళిపోయినావు? మేము నీకేం పాపం చేసినామని ఇంత శిక్ష చేసినావు? నా బిడ్డ నాకు ధైర్యం వస్తలేదే బిడ్డ. నీ కళ్ళ ముంగట నేను చచ్చిపోవాలా? నువ్వెందుకు చచ్చిపోయినవే బిడ్డ? ఏమంత కట్ట వచ్చిందని పోయి నీళ్ళల్లో పడ్డవే బిడ్డ. ఆ కట్టవేందో నాకు ముచ్చట చెప్పినా కూడా ఎట్లనో అదైదు అదే బిడ్డ. ఒక్కసారన్న కలల కనిపిస్తలేవే బిడ్డ. నన్ను పగబట్టినవా ఏ బిడ్డ? అసలు ఎందుకు చచ్చిపోయినావు, ఏమైందనేది ఒక్క ముచ్చట చెప్తలేవు బిడ్డ. నా బిడ్డ ఎందుకు ఏడ్తానవు? ఊకే ఏడ్చుకుంటానే ఉంటావా? అయిందేదో అయిపోయింది గాని ఊకే దాని గురించే నువ్వు ఆలోచించద్దు. ఆలోచించద్దంటే మనసులకి ఎట్లా పోతుంది బిడ్డ? గిన్ని సంవత్సరాలు కానీ పెంచి సాది నా బిడ్డ లేదు అనంటే నాకు అస్సలకే నమ్మ బుద్ధి అయితే లేదు. ఏ ఊరికి పోయిందో, ఏ పల్లెకి పోయిందో, ఇగత్తది అని అనిపిస్తుంది. ఏడవకు అత్తమ్మ, ఏడవకు. అయిందేదో అయిపోయింది. ఇక నువ్వు ఊకే ఏడవకు. ఏడితే చిన్నపిల్ల అదైపోతుంది. రాజయ్య నీ బాంచరు నీ కడుపు చల్లగా ఉండా. నీది ఎంత మంచి గుణము, కానీ నీ గుణాన్నది అర్థం చేసుకోలేకపోయింది. అసలు ఇది ఎందుకు చచ్చిపోయింది అన్నది అస్సలకే బయటపడతలేదు. మరి దీన్ని ఎవరన్నా చంపిర్రా, లేకపోతే దీనిచ్చ ఇది పోయి అల్ల పడ్డదా? ఏది అర్థమైతలేదు. ఆమెనెవరు ఎందుకు చంపుతారు? అంత పగ ఆమె మీద ఎవరికి ఉన్నది చెప్పు? చెప్పలేమయ్యా. ఊరందరితోటి చక్కగా మాట్లాడదాయే, ఎవరితోటి చక్కగా ఉండదాయే. మరి పుష్కన ఎవరన్నా గట్లనే నా బిడ్డ మీద పగ పెట్టుకుని నా బిడ్డని ఇట్లా చంపిర్రా? నాకు అర్థమైతలేదు. ఏమో అన్ని ఆ భగవంతునికి తెలుసు. ఇక మనం అవన్నీ తలుసుకోవద్దు. ఇప్పుడు ఎవరు చంపిర్రో లేకపోతే ఆమెనే చచ్చిందా ఏంది అనేదైతే మనకైతే ఎవ్వరు చెప్పలేరు. ఆమె తప్ప, ఆమె చచ్చిపోయింది. ఆమె ఎట్లా చెప్పుతుంది? ఇక నువ్వు బాధపడగాని బడికి పోయిందా? ఎల్ల సప్పులు లేదు. పోలేదయ్యా, అలా దోస్తోళ్ళ ఇంటికి పోయింది. ఎందుకు ఇలా బడికి పోనన్నదా? బడికి పోదట, పోబుద్ది అయితే లేదు అమ్మమ్మ. నేను ఎట్లా పోవాలి? నాకు మా మమ్మే గుర్తుకొస్తుంది. నేను పోనమ్మమ్మ అని ఏడ్చింది ప్రొద్దున. అయితే బిడ్డ పోకుంటావనైతే అని చెప్పిన. డాడీ ఇప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చినా గానీ నువ్వు స్కూల్కి ఎందుకు పోలేదురా? ఇవాళ స్కూల్కి పొమ్మని చెప్పినా కదా. నాకు పోబుద్ది అయితే లేదు డాడీ. స్కూల్ పోతే అందరూ మీ అమ్మ చనిపోయిందా అని అడుగుతారు. అట్లా అడిగితే నాకు మస్తు బాధ అవుతుంది డాడీ. అట్లా అడుగుతారని నువ్వు పోకుంటుంటావా? ఎప్పు నీ చదువు ఖరాబ్ చేసుకుంటావా? అసలే నువ్వు ఇప్పుడు 5th క్లాసు, మళ్ళా అర్థం కాదు సరేనా? ఇప్పుడు మళ్ళా లాస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు ఏం రాస్తావు? ఇప్పుడు పోయి క్లాసులు వింటనే కదా. ఇప్పుడు నువ్వు స్కూల్ పోక దగ్గర నెల అవుతుంది. ఏదేమైనా మంచిదే డాడీ. నేను పోను. నేను వచ్చే సంవత్సరం గవర్నమెంట్ స్కూల్ కి పోతా. ఇప్పుడు ఇక స్కూల్ కు పోను. అగో గట్ల పోనంటే ఎట్లా బిడ్డ? పోవాలే. నాకు పోబుద్ది అయితే లేదు. నాకు మమ్మీ చనిపోయింది కదా, నాకు అస్సలకే మంచిగా అనిపిస్తలేదు డాడీ. నేను పోను. గట్లా అంటాందయ్యా. అట్లా అనేటామెను నేను ఎట్లా బడికి పంపియాలి చెప్పు? బెదిరించినా, కొట్టినా, తిట్టినా అమ్మ కావాలని ఏడుతుంది కావచ్చు అని ఇక సప్పుడేక ఉన్నా.
అయితవైతే ఇక పోతుంది కానీ నేను పంపిస్తా కదా మెల్లగా సార్ తోటి పోయి మాట్లాడి ఇక ఇన్ని రోజులు రానందుకు ఏమనుకోకుర్రి ఏమనకుర్రి అని చెప్పేసి తోలేసత్తా గాని అద్దు డాడీ నేను పోను వచ్చే సంవత్సరమే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లా పోతా. సరే గాని పా మనం అక్కడ ఇంటికి పోయేద్దాం పా. ఎందుకయ్యా? నువ్వు కూడా అత్తమ్మ తాత తీసుకురమ్మన్నది అలా ఇక అన్నే నిద్ర చేద్దురు. ఎందుకయ్యా హద్దు? అట్లా అనకు ఇక ఇయ్యాలింత చికెన్ తీసుకొత్తా అది అండుతుంది తిని అక్కడనే నిద్ర చేసి మళ్ళా తెల్లారి లేచద్దురు రార్రి. ఇట్లా బాధపడుకుంటా ఎందుకు ఉండు రా. మమ్మ దావే పోదాం పెద్దమ్మోళ్ళింటికి. సరే సరే పోదాం. తిన్నావా మల్లక్క? తిన్నా. తిండి సల్లగుండయ్య తినకపోతే ఏం చేస్తా? ఏం కూర వండావు? గింత అంతనన్నా ఒక్క రోజన్నా కూర ఏ చిత్తనే లేకపోతివి. నాకే సాతను గాక నేను ఇంత ఉడికిందో ఉడకందో వేసుకొని తినబడితిని. నువ్వు సాతనైన దాని వేరాయే మరి నువ్వండి నాకెత్తవా నేనండి నీకేసుడే. ఎవరైతే ఓసారి నేనేత్త కావచ్చు ఓసారి నువ్వేయాలి. నా కూర మెచ్చుతావా ఏ నర్సుబాయ్? మెచ్చకపోతే ఏంటో సొంటోళ్ళంటినే కమ్మ ఉంటాయి. ఏంటి నర్సక్క కూరనే కూర ఏదన్నా కూర అంటే ఈ సొంటోళ్ళంటినే కమ్మ ఉంటాయని అంటన్నా. అవు అవు పోతున్నావు కదనే. అయ్యల్లా పిల్లనున్ను ఆ పుష్పక్కను ఇంటికి రమ్మన్నా. ఇక వాళ్లకు ఎవరున్నారు? నిద్రకా? ఆ నిద్రకు రమ్మన్నా. ఇక పూరీలు ఎత్తానని ఓ గోధుమ పిండి ప్యాకెట్ తెత్తా అని పోతున్నా. అయితే లత ఇక అది వేసింది పాపాలు గాని పాపం ఈ పొల్లకేమెరక ముసల్దానికి ఏమెరక. ఇక ముసల్ది అనంటే ఎంత తిట్టినా ఎంత చేసినా కూడా అది మొత్తం దాన్ని గెలివేదాయే. గదే గదే సూస్టలు కూడా ఏమనుకుంటున్నారు సక్క ఏదో అయిందేదో అయిపోయింది కానీ ఇక పొల్లని చూడొద్దా ఇంటికి రమ్మనొద్దా ఇంత నిద్రకు తీసుకోవద్దా అని అంటారు. అందుకనే ఇక ఇప్పుడు డిసైడ్ అయిన రాజును బొమ్మని చెప్పిన వాళ్ళను రమ్మని. ఇక నేను పోయి గోధుమ పిండి ప్యాకెట్ తెచ్చి ఇంత విసికి పూరీలు వేసి ఇంత చికెన్ వండుతా. సరే పోయే. మీతోటి రేపు మాట్లాడదా. అది వచ్చినాక మేము కూడా అత్తం పోయే ఇంటికి జరసేపు మాట్లాడతాం. సరే సరే. ఈ గుణం ఎంత మంచిది. శత్రువులను కూడా దగ్గరికి తీసుకొని బువ్వ పెట్టే రకం ఇది. పాపం దీని జీవితాన్నే కొన్ని రోజులు కోలుకోకుండా వేసిందా సచ్చింది. అందుకే చచ్చినట్టుంది. ఇక మరి సావకపోతే ఏంది? దేవుడు ఇయ్యల్ల కాకుండా రేపైనా చూడడా. కర్మ అనేది ఎక్కడికి పోదే నర్సుబాయ్. కర్మ ఎప్పుడు వదిలిపెట్టదు. డోర్లు కొట్టుకుంటా తలుపుల దగ్గరికి వచ్చి నిలుసుంటది. అంతేనా మల్లక్క? మరి ఈ కాలంలో చెడు చేసిన వాళ్ళకే మంచిగా ఉంది కదా. అయ్యో ఎన్ని రోజులే 4 రోజుల మురిపోం. 4 రోజుల మురిపోం తర్వాత దేవుడు తిరిగి కొడితే కోలుకొని దెబ్బ కొడతాడు. అందుకే ఒకలకు పాపం చెయ్యొద్దే. పుణ్యం చేయకుండా మంచిదే గాని పాపం చెయ్యొద్దు. అవును అవును. అమ్మా నేను వేరే పని మీద ఊరికి పోతున్నా. నైట్ అవుతుంది కావచ్చు. వచ్చేసరికి నేను ఫోన్ చేస్తా. వచ్చినాక డోర్ తీద్దురు గాని పడుకోర్రి సరేనా? నైట్ అయితే కాదు ఎట్రా? ఒక ఆఫీస్ ఒక వర్క్ ఉందే ఆ వర్క్ మీద పోతున్నా. అయ్యో మరి అప్పడుసుంది పోవద్దా? ఇప్పుడే కాల్ వచ్చిందే పోతానా. అయితవే గాని పోతే పోయినావు గాని మీకేమన్నా దయ్యం పట్టిందా లేకపోతే ఆ రానచ్చి గిట్లా మీ మీద తూలిందా? దేనికి? నన్ను తిట్టిర్రు, నన్ను ఒప్పించిర్రు. ఆ కిరాయి అడగకు అని అన్నారు. ఎన్ని రోజులు ఉంటారో ఉండని అని అన్నారు. వాళ్ళకు పోయి చెప్పచ్చిర్రు. ఇదంతా మీ ఇష్టం అనుకుంటారా మరి మీరు కట్టిన ఇల్లు అనుకుంటారా ఏమనుకుంటారు? నాకు రాత్రి సుంది నిద్రనే పడతలేదు. అత్తమ్మ పోనీ తీయి. మనం ఒకళ్ళకు పుణ్యం చేస్తే మనకు కూడా ఏదో రకంగా దేవుడు అనేటోడు పుణ్యం చేస్తాడు కదా. ఉండని అమ్మాయి పాపం చిన్న అమ్మాయా. ఇక చిన్న అమ్మాయి అంటే ఇప్పుడు 5th క్లాస్ గాని ఎంతైనా కూడా కొంచెం కష్టం కదా. కష్టమైతే కన్నోడు లేడా చూసుకోడా మనకేందన్నట్టు. పోనీ తీయమ్మా ఉండని. నువ్వు అట్టటిగా పిసానివి కాకు. నేను చెప్పింది నువ్వు 1500 నీకు నేనే ఇత్త తీయి సరేనా? నా శాలరీ పడ్డప్పుడల్లా నీకు 1500 ఇత్తా. నువ్వు మరి దాచిపెట్టుకుంటావా లేకపోతే ఏమన్నా కొనుక్కుంటావా? కొనుక్కో సరేనా? వాళ్ళ పైసలు నువ్వు ఇచ్చుడేంద్రా? ఏమన్నా అయిందా ఏంది మరి? నువ్వు గిట్లేమన్నా వేసినవా? నేనెందుకేం చేస్తానే అమ్మా నీ పిచ్చిదానా. పాపం అనిపించి అట్లా డిసిషన్ తీసుకున్నాం నేను ఇది అంతే. నువ్వు మా నిర్ణయాన్ని కాదు అని అనకు. నేను పోయేస్తా శాన్వి. సరే.
ఎందుకే అట్లా డిసిషన్ తీసుకున్నారు మీరు? అదేమన్నా మీ మీద వచ్చి తూలిందా ఏంది? నాకు అర్థమైతలేదు. తూరుడు లేదు ఏది లేదత్తమ్మా. పోనీ ఈ టాపిక్ గురించి తీయకు నువ్వు. ఉంటే ఉండని, వాళ్ళు ఉన్న రోజులు ఉంటారు, వాళ్ళకు పోవాలనిపించినప్పుడు పోతారు. అంతేగాని నువ్వు పోయి మాత్రం అస్సలకే ఇబ్బంది పెట్టకు, అడగకు పైసలు, సరేనా? మేము ఆల్రెడీ పోయి చెప్పినాం, ఎవ్వరు అడగరు, ఏది అడగరు, ఉండండి మంచిగా ఉండండి అని చెప్పేసి. ఏమో ఇక మీ మొగుడు పిల్లలకి తెలియాలి కథ అంతా. ఈ బక్కది చిన్నది కాదురు, అబ్బో కిరాయి రాకుండా వేసిర్రు అట్టిగా 1500 రూపాయలు బొక్క పాలు. నిద్రకు దొరకత్తన్నావారా? అవును నర్సక్క. పిల్లి ఇంకా బడికి పోతలేదా? పోతలేదవ్వా. ఎందుకురా బడికి పోవా? పోను. అయ్యో గట్లనద్దు, పోను అని. మంచిగా పోవాలి, చదువుకోవాలి. పోదామంటే నాకు మా మమ్మీ గుర్తుకొస్తుంది. అయ్యో మమ్మీ గుర్తుకొస్తుంది అని ఏడ్చుకుంటుంటే కుదురుతుందారా? మంచిగా స్కూల్ పోవాలి, చదువుకోవాలి. నువ్వు చదువుకుంటే మీ అమ్మ మీది నుండి చూసి సంతోషపడుతుంది. నేనే పోయి సార్ తోటి మాట్లాడి తోలేసత్తా. ఇక ఇప్పుడు దగ్గర 20-30 రోజులు కాబట్టి బడికి పోక, ఇక ఇంటికాడ ఉండి ఉండి ఎవరికైనా పోబుద్ది కాదు కదా. అదే గాని చదువును పాడి చేయద్రా రాజు. మంచిగా చదువుకోవాలి. చదువుకుంటేనే ఇంత బతుకు తెరువు. ఏదన్నా పని చేసుకోవచ్చు, జాబ్ లో అదో ఇదో. ఇప్పుడు పొలం పనులైనా ఏదైనా ఎవరేం చేస్తారు? అదే పోర్రి పోర్రి, ఏదో పట్టే. ఇంత లతది మంచి గుణం కాబట్టే ఇళ్ళను రానిత్తాంది, అదో ఇదో అని అంటాంది. ఇంకొకళ్ళు అయితేనా, నువ్వు ఎవరికేం పెట్టినావురా అని వీణ్ణెలగొట్టు, దాన్నెలగొట్టు, వీళ్ళని రానియకపోవు. అదే గాని పిండి విసుకుతాందో ఇది మరి పోయే వరకు ఏడతారు. ఏమవుతాయి? నా బిడ్డ నువ్వు ఉన్నప్పుడు బిడ్డ వీళ్ళను తిట్టి చేస్తావు కదే బిడ్డ. ఈ రోజున నువ్వు మమ్మల్ని వదిలిపోయినాక బిడ్డ వీళ్ళే మా కన్నైతుర్రు కదే బిడ్డ. నా బిడ్డ మనమందరం ముందు ఎంత మంచి కలిసి ఉంది మే బిడ్డ. నీ జీవితాన్ని ఎందుకు అట్లా చేసుకున్నవే బిడ్డ? బంగారం సొంటిలా తక్కంటి కాదే బిడ్డ. నా బిడ్డ లతక్కతోటి ఉన్న బంధం మర్చిపోనంటే కాదే బిడ్డ. నా బిడ్డ నువ్వే నాకు బిడ్డవు లతవ్వా. నా బిడ్డను దూరం చేసుకొని నీ ఇంటికి వస్తాననుకోలేదు లతవ్వా. నీ అంత మంచి మనసు లేదు లతవ్వా. నువ్వు మమ్మల్ని దగ్గరికి తీస్తున్నావు లతవ్వా. అయ్యో ఏడవకాగు నువ్వు అక్క పుష్పక్క, ఏడవకు. నేను అప్పటికి మిమ్మల్ని దూరం కొట్టలేదు, ఇప్పుడు దూరం కొట్టలేదు. మీ బిడ్డ ప్రవర్తన వల్ల, మీ బిడ్డ చేసిన కథల వల్ల అంతే దూరం ఉంచినా గాని, లేకపోతే మనము ఎంత మంచి కలిసి ఉందుము. ఏం కథ? ఇక అయిందేదో అయిపోయింది. గతం గురించి తలుచుకొని బాధపడు దేనికి? ఉన్నన్ని రోజులు మంచిగా ఉంటే అయిపోతుంది. అరే చిన్నారి ఎందుకు ఎడుతున్నావు? ఏం లేదు పెద్దమ్మ, మమ్మీ గుర్తుకొస్తుంది. ఏడవకురా ఏడవకు. నువ్వు గట్లా ఏడితే ఎట్లా? నువ్వు మంచిగా స్కూల్ పోవాలి, మంచిగా చదువుకోవాలి. నీకు మీ మమ్మీ నీ తోడల్లా నీడల్లా ఎప్పటికీ ఉంటది గాని నువ్వు అస్సలకే ఏడవకు. కన్ను తుడుచుకో. అనసా కొంచెం ఛాయ పెట్టుకరా పోరా. అదినా అల్లుడు ఏం చెప్తుండు? పడుకున్నారా? అరే అత్తమ్మ స్కూల్ కెందుకు పోలేదురయ్యల్లా? నాకు పోబుద్ధి కాలే పెద్దమ్మ. మా మమ్మీ గుర్తుకొస్తుంది. నేను స్కూల్ కోనిగా. అగో గట్లంటే ఎట్లా? స్కూల్ కోకుంటా చదువుకోకుంటా ఉంటావా? ఛాయ్ తాగుతావా? తాగదవ్వా, తాగది. అనసా ఒక్కల మందమే పెట్టరా. సరే అట్లా నువ్వు మమ్మీ గురించి ఆలోచించుకుంటా స్కూల్ పోకుండా ఉన్నావు అనుకో, నీకు చదువు ఎట్లా వస్తుంది? నువ్వు జాబ్ ఎట్లా తెచ్చుకుంటావు? నువ్వు పైసలు ఎట్లా సంపాదిస్తుంటావు చెప్పు. యా మీరు నన్ను ఏమనుకున్నా మంచిదే గాని నువ్వు మీ అమ్మ లెక్క కావద్దురా. నువ్వు మంచిగా చదువుకోవాలి, జాబ్ తీసుకొచ్చుకోవాలి. నీ తోడు నీడ ఎప్పటికీ మేము వెనకాల ఉంటాం, సరేనా? సరే అదే మరి.
ఏం చేయాలవ్వా, పొద్దుగాలనే లేపినా, నీళ్లు పెట్టినా, అన్నం కూర వండినా, ఇక లే బిడ్డ పోదు అని అంటే నేను పోను అని ఏడుచుడు. నాకు ఓ బుద్ధి అయితే లేదని ఏడుచుడు. ఇక ఏడుతుంది కదా, మళ్ళా ఏం బెంగటిల్తుందో, గట్టిగా బెదిరించినా ఏం చేసినా ఏం బెంగటిల్తుందో అని ఇక పోకుంటామనే అని సప్పుడేక ఉన్నా. అయితే గాని ఇక గట్ల ఉండద్దు, స్కూల్ కి నడుస్తూనే ఉండాలి. బుదరికిచ్చుడు గిదరికిచ్చుడు ఉంటే బడి చదువు ఎట్లొత్తది? ఈ సంవత్సరం అయితే అల్లకు నెక్స్ట్ సంవత్సరం గవర్నమెంట్ స్కూల్ లా వేస్తాం గాని. సరే ఇదిగోండి. ఏమైంది బిడ్డ, మాట్లాడతలేవు? నాకు మీరు పరిచయం లేదు కదా, అందుకే మాట్లాడతలేను. ఎప్పుడు వచ్చినావు నువ్వు? నువ్వు 3 రోజులు అవుతుంది. ఆ పిల్లగాడిని చూడబుద్దయ్యి దోరకచ్చుకున్నాం, రేపు దోరేసి రావాలి. అయ్యో వదిన ఉండొచ్చు కదా, నేను రోజు అల్లుని దగ్గరికి వస్తా కదా. ఇప్పుడు చిన్నోడు కదారా, అందుకే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోతా అని అంటుంది. ఇక తర్వాత ఇక్కడనే ఉంటది గాని. అదే పక్క తాగు. లేచినట్టున్నాడు, పోవే. ఏడుతుండు. ఏం కూరండి రియల్లా? కోడిగుడ్లు అండినవ్వా, ఏం కూరగాయలు లేవు. ఆమె మందం 2 గుడ్లు కొట్టిపోతే ఇక అదే షేర్ ఇంత తిన్నాం అప్పుడు. తాగు తాగు. తాగు చిన్న పాప. అత్తమ్మ ఎత్తుకో. మందే కన్నయ్య కుయ్యమన్నావు, మంచిగున్నాడు చిన్నగా. ఏం పేరు పెట్టిర్రవ్వా? ఈయన పేరా రిషికేష్. ఆహా, మంచిగానే ఉన్నది పేరు. రాజన్న పేరు మీద పెట్టినాం. సీనయ్య ఎప్పుడు వస్తాడు? ఆయన వచ్చేసరికి 5-5:30 అవుతుంది. ఆహా, ఇటు ఇత్తవా అవ్వ, ఎత్తుకుంటా. ఇగో ఎత్తుకో. వీళ్ళేమో వచ్చిర్రు, వీళ్ళు వచ్చినట్టు శ్రీనుకు తెలిస్తే ఏమంటాడో ఏమో. కనీసం వీళ్ళు అత్తమ్మును మామయ్య శ్రీనును అడగకుండానే నిద్రకు రమ్మని చెప్పిర్రు. అదే భయం అవుతుంది, ఫోన్ చేసి చెప్పాలి వచ్చినా కూడా ఏమనకు అని. సీనయ్య లెక్కనే ఉన్నాడు పిల్లగాడు. మొత్తం నా కొడుకు లెక్కనే ఉంటాడు. అది అయినవారా నువ్వు? తాయినా మేనేజర్ లేడు కదా, ఇయ్యల్లో గంట ముందే ఇంటికి పోదామిగా. నాకైతే సిస్టమ్ తోటి తలకాయన వస్తుంది, నాదెందుకో వర్క్ ఎత్తలేదురా. దేనికి చెప్పకపోయినావు మరి? చెప్పినా చూపిస్తా అని అన్నాడు. ఇంకో దాంట్లో ఏయిపో అది ఖాళీగా ఉందా అని అన్నాడు. అంటే సరే సార్ అని అన్నా సప్పుడేకి టచ్ నీగా ఆయన అటు వీకిండు. ఆగురా ఒక నిమిషం. హలో, ఏమైందే ఫోన్ చేసినావు హా అంటూ? చేస్తాను చిన్నోడు. చేసిండు ఇప్పుడే. వస్తావా ఈరోజు? తొందర వస్తావా? ఏ టైం అవుతుంది వచ్చేసరికి? రోజు వచ్చే టైంకి 5-5:30 అవుతుంది. సరే గాని ఇయ్యాల వీళ్ళు వచ్చేది కాదు. ఎవరు? అదే మొన్న చనిపోయలేదా వాళ్ళ అమ్మును వాళ్ళ బిడ్డ. ఎందుకు వచ్చిర్రు? నాన్నతోటి నేను గంత మంచిగా చెప్పినా మరి ఎందుకు వచ్చిర్రు? కాదు, నిద్రకు నిద్రకు తీసుకొస్తారు కదా, ఇక వాళ్ళకి ఎవరున్నారు, ఎవరు తీసుకోపోతారు? ఆహా, నిద్రకు తీసుకొచ్చిర్రా. అవసరమా? నీకు ఇష్టం లేని పనులన్నీ వీళ్ళు చేస్తారు, నాకు అర్థం కాదు. పోనీలేండి, ఇక ఒక్కసారి కత్తారు కానీ ఊకే వస్తారా? వచ్చినా కూడా ఉంటారా? వస్తారు పోతారు. అదే నువ్వు వస్తే మళ్ళీ ఏమన్నా ముత్తుకుంటావు కావచ్చు మామయ్య మీదకి అత్తమ్మ మీదకి. ఇక నిన్ననే మొన్ననే కొంచెం సీరియస్ అవుతుంది మామయ్య మీదకి, మళ్ళీ సీరియస్ కాకు అని చెప్పడానికి కాల్ చేసిన. సరే సరే, ఏం సీరియస్ కాను గాని మరి ఏమైనా తీసుకొచ్చిందా? మామయ్య చికెన్ తీసుకొచ్చిండు, అత్తమ్మ కొన్ని పూరీలు వేసింది. అంటిర్రా? ఏమి చేసినా నేనే అవుతుంది కర్రీ. ఆహా, మరి థమ్స్అప్ గిట్ల ఏదైనా తీసుకురావాలా రాంగా? నేను ఏమూతి మళ్ళా నీకు తెలియనట్టే ఉండలేవు, మామయ్య తీసుకురాడా? సరేలే. సరే బాయ్ మరి. బాయ్ బాయ్. చిన్నోడిని అయితే చూసుకో ఫస్ట్, పని కాదు. అత్తమ్మ ఎత్తుకుంది. సరే. ఏమైందట్రా? ఏం లేదురా, ఆ పిల్లనున్ను అలా తల్లిని తీసుకొచ్చిండట మా అయ్య నిద్రకు. అవునా? మీ అయ్య మంచి బాధ్యతలే ఎత్తుకుంటాడు కదా. వాళ్లకు ఎవరున్నారా? ఆ పిల్ల ముఖం చూసి కొంచెం పాపం అనిపించి నేను సప్పుడు చేయలేకపోతున్నా గాని ఇక ఎంతైనా గంతే. నేను చెప్పిన మొన్న మా అయ్యకు, నీకు చెప్పిన కదా ముచ్చట. యాద్రా నువ్వు సోది పెట్టకు గాని. సరే గాని ఇక నేను పోతున్నా. ఆ సిస్టము అది ఎట్లున్నదో అది కొత్త కొత్త సిస్టమ్, ఇప్పుడు దాంతో నేను సతాయించాలి కాసేపు. పో మరి పో. ఆమె మా అమ్మ జీవితం నాశనం చేసింది, మా అమ్మను ఏడిపించిందనే కోపం తప్ప నాకు వేరే కోపం ఏమీ లేదు. మా అమ్మ అంటే నాకెంత ప్రాణం అనేది నాకు మాత్రమే తెలుసు. అమ్మ తర్వాతనే నాకు భార్య అయినా నా కొడుకైనా ఎవరైనా. అసొంటి మా అమ్మను బాధ పెట్టినోళ్ళు నా ఇంటికి రావద్దు అనేదే నా ఆలోచన. గాని ఏం చేద్దాం, చచ్చిపోయినాక ఆ పిల్లను మా అయ్య చూసుకోవాలి. ఇక అటో ఇటో.
సో చూసిర్రా దోస్తులిగా ఈ విధంగానైతే ఆమెనైతే నిద్రకైతే తీసుకొస్తారన్నమాట. ఇక తీసుకొచ్చినాక ఇట్లా ఓ వారం రోజులు గడిచిపోయినాక ఏమైతుందో చూడుర్రి. గడ్డి పాడుగాను గడ్డి బాగా పెరిగి పాడైంది. ఈ గడ్డి కూడా వీక్కుంటలేరు కదా ఇల్లు. పుణ్యానికి అత్తే పినాయిలు కూడా తాగుతాము అని అన్నట్టు ఇక నా కొడుకు చెప్పిండేమో ఇక ఇల్లు నాదే అన్నట్టు రాజాంతంగా ఉంటారు. ఆడి చెప్పినంత మాత్రాన మరి ఆమెనైతే చెప్పలేదు అని కొంచెమన్నా బుద్ధి ఉండాలి. కిరాయి ఇయ్యాలే అట్టిగుంటే ఎట్లుంటది? 1500 ఇచ్చే కాడ 1000 రూపాయలన్నీ ఇయ్యాలని కొంచెమన్నా సిగ్గు శరము ఉండాలి మనుషులకు. బాయిమే నన్నే అంటాంది కదా. ఓ అక్క ఏమైంది? నన్నేనా అనేదేదో నన్నే డైరెక్ట్ గా వచ్చి నన్ను పిలిచి అంట అయిపోతుంది కదా అక్క. అర్థమైతలేదా ఎవరినంటున్నా ఏంది అనేది? అన్నా అట్టిగా ఉంటారా ఇయ్యాల రేపు? అట్టిగానే వరకు మీరు సప్పుడే ఎత్తలేరు కదా. అయ్యో అక్క మేము ఇయ్యమన్నామా చెయ్యమన్నామా చెప్పు. ఇక నీ కొడుకును కోడలొచ్చి ఇచ్చుడు అవసరం లేదు అని అన్నాకనే కదా మేము సప్పుడేక ఉన్నాం. అయితవైతే అక్క నెలకు 1000 రూపాయలు నేను ఇంత కూలో కైకిలో పోయి ఇత్తా. కొంచెరా ఏమి అనుకోకు. ఏమనుకున్నాడేముంది? ఇయ్యాలే ఇచ్చి ఉండాలే అద్దంటామా? ఇత్తా గాని పిల్ల బడికి పోతలేదా ఏంది? ఇంటికాడనే తిరుక్కుంటా కనబడుతుంది. ఆమెను బడికి పంపిస్తే ఏంది? ఆమె కూడా అంత ఏది కాదా? ఏమో అవ్వా పొమ్మంటే ఓ రోజు పోతాంది ఓ రోజు పోతలేదు ఏడుతాంది. ఇక ఏడుతుంది మళ్ళా తల్లి లేదని బాధపడుతుంది అని నేను సప్పుడు ఎత్తలేను. అదే కదే జాగ్రత్త జరా. అసలే పుషవతైన మనిషాయే. ఎటు పోతుంది ఎటు పోదు. ఇప్పుడు ఏటో పోయింది. వాళ్ళ దోస్తోళ్ళ ఇంటికి పోయిందో మరి ఎటు పోయిందో. ఇంట్లో మనసున పడతలేదు అని ఇంట్లో టీవీ ఉంటే ఇంత టీవీ చూసుకుంటా మా ఉండు గాని. ఒకటి కొనపోయినావు నీ బిడ్డ జమ చేసినవి లేవా పైసలు? ఏడ జమ చేసినవి ఉన్నాయక్క? ఏవి లేవు గంతే. సరే ఈ నల్లికుట్లది డైరెక్ట్ వచ్చి మరి నాకు ఎంతో కొంత ఇయ్యుర్రి అని అనొచ్చు కదా. ఇట్లా సూటిపోటి మాటలతోటి తిట్టుడు ఎందుకు? మనసును బాధ పెట్టుడు ఎందుకు? కొడుకద్దన్నాడు గాని అవి ఇమ్మంటుంది కదా. ఇమ్మన్నప్పుడు ఇయ్యాలే 1000 రూపాయలు. ఆ 1000కి ఎంత కట్టపడాలి? నేను రోజు కైకిలన్నా పోవాలి. ఇక ఈ కైకిళ్ళు ఈ పొలం పనులైనా పత్తియో గిత్తో ఎప్పుడోసారి ఉంటాయి గాని ఏదన్నా ఇల్లు చూసుకోవాలి. ఇక దానికి రోజు కూలి పనికి పోవాలి. సాతన అయితే లేదు కానీ తప్పదాయే. వత్తలేవని నేను కూడా బడికి పోతలేని. ఇద్దరం వచ్చే సంవత్సరం గవర్నమెంట్ స్కూల్ కు పోదాం తీయే. సరేనే. ఇక్కడేంది ఊకే నేను మీ ఇంటికి వచ్చినప్పుడల్లా ఊకే అటు ఇటు తిరుగుతాడు. అమ్మో వాడిని చూసి నవ్వుతుండే. ఏ స్వీటీ ఏం సంగతి? నీకి ఊకే ఎందుకు నన్నే చూస్తావు నువ్వు? చూడొద్దా ఏంది? అరే ఈ గెలుకుడు పాడగాను పారా. ఏ ఆగురా పుల్ల మస్తుంటది. తిన్నావా స్వీటీ? నీకెందుకు నన్నెందుకు తిన్నవా అని అడుగుతున్నావు? ఎందుకు అడగద్దా? అడగద్దు. ఎందుకు అడగాలి? నేను మా అమ్మమ్మకు చెప్తా. అవునా చెప్తే చెప్పు. ఓ స్వీటీ ఇగో నేను నీతోటి కొంచెం మాట్లాడాలి. పోడా ఏం మాట్లాడతావురా? ఊకే మా చుట్టే తిరుక్కుంటా ఉంటావు. ఓ పిల్ల నువ్వు అంతగానం తెగ ఫీల్ కాకు. నీ చుట్టూ నేనెందుకు తిరుగుతున్నా? నేను స్వీటీ చుట్టూ తిరుగుతున్నా. నా పేరు స్వీటీ కాదు. ఏదైతే ఏంది గాని నేను పెట్టుకున్న నీ పేరు స్వీటీ అని. అట్లా పిలువకు. ఎందుకో నాకు నచ్చినట్టు పిలుస్తా. నీకు నచ్చలేదా ఏంది స్వీటీ అనే పేరు? నువ్వు ఎందుకు వచ్చినావు మా ఇంటి దగ్గరికి? ఎందుకు మా ఫ్రెండ్ తోటి ఒర్రుతున్నావు? ఊకే అది వచ్చినప్పుడల్లా వస్తున్నావు. ఆమెతోటి కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? ఏదో ఒకటి. ఇప్పుడు నువ్వు ఏ క్లాసు? నేను ఏ క్లాసో తెలియదా నీకు? నేను 8th. మేము ఇంకా 5th క్లాసే. అవునా నాకు తెలుసు 5th క్లాసే అని. మళ్ళేందో 5th క్లాసే అని చెప్పబడుతుంది. మాతోటి నువ్వేంది మాట్లాడేది అన్నయ్య? అన్నయ్య అన్నదిరా ఇద్దరు వేందిపో. నువ్వు నవ్వకు రాక ఎర్రోడా సంపుత మూతి మీదకి నడువిగా. అన్నయ్య అని పిలితేంది అట్లా విలువకని చెప్తా నేను గాని. ఇంకోసారి నన్ను అన్నయ్య అని విలువకు సరేనా? శివ అని విలువు. ఎందుకు? నువ్వు నాకంటే పెద్ద క్లాస్ కదా, నేను అట్లనే పిలుస్తా. పిలుస్తావు భలే ఉన్నావు పో.
ఆశ కొద్ది వచ్చిన నీ అవ్వయ్యలు ఎట్లని చేసి పోరుతోటి మాట్లాడదామని ఈ కలర్ వేసుకున్న ఇంటికి వెళ్దాన్ని అసలు ఉండద్రా, అది ఉండక ముందే ఆ పిల్లతోటి మాట్లాడాలి నేను. వాళ్ళు ఇల్లు ఏడరా, నాకు ఇల్లు చక్కగా తెలియదు. చూపిత్తవారా వాళ్ళ ఇల్లు? ఎందుకురా పోదామని. నడు ఇజ్జత్ లేనోడా నువ్వు. ఇల్లు పిచ్చి పోరగల్లా మంచి పోరగల్లే ఊకే అత్తరు తిరుగుతారు, నీతోటి మాట్లాడతారు. ఏమోనే నాకేం తెలుసు, నా బాధ నాకుంది అని అంటే వాళ్ళ బాధ వాళ్ళకున్నది. ఇక నేను పోతేనే బాగా సేపు అవుతుంది వచ్చి అమ్మమ్మ ఎటువేందో మరి పిల్ల అని అనుకుంటది. అప్పుడప్పుడు రావచ్చు కదనే అత్త తీయే. సరే మరి వెళ్తా, వెళ్ళు. ఇక దోస్తులు చూసిర్రా మరి ఈ రోజటి వీడియో. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.